అంటే ఒక కలర్ ఆఫ్ మ్యూజిక్ అర్థం అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను. ఇప్పుడు ఏది మెలడీ సాంగ్ తీసుకుందాం. ఇప్పుడు కోకిల కోకిలకు అన్నది దీనికి ఒక 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 స్టైల్ ఉంటుంది, ఒక డిజైనింగ్ ఉంటుంది, టోటల్ ప్రెజెంటేషన్. దానికి మించి ఓవర్గా చేయకూడదు. దాని సాంగ్ వినండి మీరు, ఇప్పటికీ దాని ఆర్గనైజేషన్ పక్కన అలా ఉంటుంది. అలాగే నేను జాగ్రత్తగా ప్రతి పాటని కంపోజ్ చేసి జాగ్రత్తగా ఎలక్ట్రానిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సౌండ్స్ ఎక్కువైపోతాయి. అవును, దాన్ని సప్రెస్ చేస్తూ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ టోన్స్ని కూడా సెలెక్ట్ చేస్తూ కార్డ్ ఇన్వర్షన్స్ కూడా, కార్డుని ఈ కార్డులు ఇలా వాంచాలి ఇలా అంత పక్కాగా చేయబట్టే ఈరోజు ఆ పాటలు వింటూ ఉంటే కూడా మీకు స్ట్రెయిన్ ఉండదు, ఆనందంగా ఉంటుంది. దట్స్ ద రీజన్. అంత రీసెర్చ్ చేసాం మేము, ఊరికే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోలే. రాత్రి బౌళ్ళు ఇదే పని మాకు. అన్ని మ్యూజిక్లు వింటాం, విని ఓ దీంట్లో ఎందుకు స్టీరియో ఇలా, ఈ ప్యానింగ్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఈ రీవర్బ్ ఎందుకు వేసాడు, ఇన్ని రకాలుగా ఆలోచించి ఇలా మళ్ళీ చేయించుకొని ఆ విషయంలో అలా చేయబట్టే రెహమాన్ గారు ఆయన ఆ పోకట్లో ఎక్కువగా ఉన్నాడు. ఆయన తర్వాత కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. మాకు కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేంత టైం లేదు మాకు. లేదుగా, ఫ్యాక్టరీ వర్క్ మాకు, ఓ దడ్డ వెళ్ళిపోతుంది వర్క్. అప్పుడు కంప్యూటర్తో కూర్చొని పని చేసే టైం లేదు.